చంద్రకుమార్ గారు, ఒకటి ఇప్పుడు మీరు మొన్న చర్చలు జరపాలని ప్రతిపాదించిన దానిలో దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు మీరు మొదటి వ్యక్తులు. అయితే ఇప్పుడు చర్చలు వాళ్ళు తుపాకీ గుట్టం వదిలేసి డైరెక్ట్ గా లొంగిపోతే అయిపోద్ది కదా. ప్లస్ రెండవది, ఇప్పుడు చర్చలను ఎందుకన్నారు? ఇప్పుడు అవసాన దశకు, క్షీణ దశకు ఇంకా మొత్తం చుట్టుముట్టేశారు అన్న తర్వాత చర్చలు ఎందుకు? ఇన్ని సంవత్సరాలు చర్చలు ఎందుకు ముందుకు రాలేదు వాళ్ళు? ఆ విషయం కూడా చర్చించవచ్చు, అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి ఘర్షణ జరుగుతున్నది. 55-60 సంవత్సరాల నుంచి మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో లోపల ఉన్నది. చంద్రబాబు నాయుడు అనుకున్నాడు మావోయిస్టులను ఖతం చేస్తారని, చేయలేకపోయాడు. ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఇంతకుముందు కేంద్ర మంత్రులు అనుకున్నారు మావోయిస్టులను ఖతం చేస్తామని చెప్పేసి. మావోయిజం అయిపోయింది, ఇక లేదు మావోయిస్టులు అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మావోయిస్టులను పూర్తిగా అంతం చేయలేకపోయారన్నది చారిత్రక వాస్తవం. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఈ రోజు మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తా ఉన్నాం. ఏమైపోతున్నది, వాళ్ళు వీళ్ళు ఘర్షణ పడడం వల్ల ఇవాళ కానిస్టేబుల్స్ చనిపోతున్నారు, ఆదివాసులు చనిపోతున్నారు. మొన్న జరిగిన దానిలో 3 గ్రేహౌండ్ పోలీసులు చనిపోయారు. అంటే మీరు కోరుకుంటున్నారా ఇంకా గ్రేహౌండ్ పోలీసులు చనిపోవాలని? మీరు కోరుకుంటు 2 ఎస్ఐలు తీవ్రంగా గాయపడ్డారు. అంటే మీరు కోరుకుంటున్నారా ఇంకా 2 ఎస్ఐలు పూర్తిగా గాయపడాలని? ఇవాళ కేశవరావు జరిగినటువంటి దానిలో మనకు వచ్చిన వార్తల ప్రకారం 5 కానిస్టేబుల్స్ గాయపడ్డారని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఒక్క కానిస్టేబుల్ చనిపోయాడని వచ్చింది. మేమేం కోరుతున్నాం అనేది అసలు మీరు ఎవరా అంటే అర్థం చేసుకోండి. మేమేం కోరుతున్నాం అంటే ఎవరి ప్రాణం పోవద్దు, ప్రాణం పోతే మళ్ళీ రాదు. కానీ ఒక ఆరోపణ ఏంటంటే పౌర సంఘం వినండి, మీరు మాట్లాడలేకపోతే మనం వెళ్ళిపోతాం మేము. కాదు సార్ చంద్రకుమార్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటిది, ఈ పాయింట్ చెప్పండి. వింటలేకపోతే ఎందుకు నేను పూర్తిగా వింటాను, బట్ ఒక పాయింట్ వినండి, వినండి ఒక్క నిమిషం. ఇక్కడ మీరు ఒక పాయింట్ మీరు కరెక్ట్ ఒక పాయింట్ కదా సార్, ఒక మాట అన్నారు మీరు. ఏమంటే ఒక్క ప్రాణం కూడా పోవద్దు అని అన్నారు కదా. ఇప్పుడు అవతల క్వశ్చన్ చేసేదంటే ఒక్క ప్రాణం అన్నప్పుడు పోలీసుల ప్రాణం పోయినప్పుడు చర్చలను ఎందుకు అన్నారు? 72 మంది. అది మీ తప్పుడు సమాచారం. మేము మొదటి నుంచి శాంతి చర్చలు ఈ రోజు కాదు, 20 ఏళ్ల క్రితం కూడా నా స్టేట్మెంట్ చూడండి. 20 years 25 years 30 years కింద కూడా మేము చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి ఉపన్యాసాలు ఉన్నాయి, టీవీలో వచ్చినాయి, పేపర్స్లలో వచ్చినాయి, అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. ఈ రోజు కాదు మేము శాంతి చర్చలు కోరుతున్నది, మొదటి నుంచి మేము శాంతి చర్చలు కోరుతున్నాము. నేను ఎన్నో వ్యాసాలు రాసిన దాని మీద, నేను రాసిన పుస్తకాలు పబ్లిష్ అయినాయి. మీకు కావాలంటే నా ఆర్టికల్స్ అన్ని పంపిస్తా. నేను మావోయిస్టుల గైడెన్స్ ఇచ్చుకుంటా ఎటువంటి రాసినో. అందుకని అది కాదు సమస్య. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి. ఎందుకు ప్రాణాలు పోవాలా? ఒక పోలీస్ కానిస్టేబుల్ పోతే ఒక విషయం అనండి, మొన్న ఈయన గ్రేహౌండ్ జవాబు చనిపోయాడు. మరి ఆయన భార్య పరిస్థితి ఏంటిది? ఆయన మైనర్ పిల్లల పరిస్థితి ఏంటిది? ఆ తల్లికి ఎంత బాధ కలుగుతుంది, ఆ తండ్రికి ఎంత బాధ. ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోయిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే, భర్త చనిపోతే, తండ్రి చనిపోతే ఏం బాధ కలుగుతుందో ఆ కుటుంబ సభ్యులు తెలుస్తుంది. మనం ఆ ఫీలింగ్ ని మనం దృష్టిలోపల పెట్టుకోకుండా ఆ మానవత్వాన్ని ఏం కోరుతున్నాం మేము? ఎవరు చనిపోవద్దు, ఎవరు చనిపోతారని కోరుతున్నాం. ఒక మావోయిస్టులో కాదు, పోలీసులు చనిపోవద్దు అంటున్నాం, ఎస్ఐలు చనిపోవద్దు అంటున్నాం, ఆదివాసీలు చనిపోవద్దు అంటున్నాం. అచ్చా, గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇవ్వమనండి, ఒక 1 year లో ఎంతమంది చనిపోయారు, అందులో మావోయిస్టులు ఎందరు ఉన్నారు చెప్పమనండి. మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు, ఆదివాసులు ఎంతమంది ఉన్నారు? 6 నెలల పాప చనిపోయింది, 6 months బేబీ బుల్లెట్ దాగి చనిపోయింది. గర్భవతి 8 నెలలతో దాదాపు 9 నెలల గర్భవతి బుల్లెట్ దాకి చనిపోయింది. పొలంలో పని చేయడానికి వెళ్లిన వాళ్ళు చనిపోయినారు. ఇది జరగాలా? ఇది అవసరమా? ఇప్పుడు సరే, వాళ్ళు గతంలో ఏం చేశారో వేరే విషయం. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? మేము ఆయుధాలు వదిలిపెడతాము, మేము చర్చలకు వస్తాము, మేము సీజ్ ఫైర్ చేస్తాము, ఆయుధాలు వదిలిపెడతాము, మేము ఆయుధాలు వాడము అని రిటర్న్ గా వాళ్ళు మాకే కాదు అన్ని పేపర్స్ లకు పంపించారు. మేము ఆయుధాలు వాడమని చెప్పిన తర్వాత వాళ్ళని చుట్టుముట్టాల్సిన అవసరం ఏముంది? ఆయుధాలు వాడమన్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటే 20,000 మంది సైనికుల్ని, 30,000 మంది పారామిలిటరీ బలగాలను కొండలెక్కించి, గుట్టలెక్కించి, హెలికాప్టర్లు పంపించి, డ్రోన్లు పంపించి, వాళ్ళు ఎక్కడో వెతికి ఒక జంతువులను వేటాడాల్సినట్టు అవసరం. ఇప్పుడు వాళ్ళు శాంతి చర్చలకు మేము ఒప్పుకుంటాము అన్న తర్వాత
మా తరఫు నుంచి సీజ్ ఫైర్ ఉంటుందన్న తర్వాత ఎవరి మీదైనా దాడి చేశారా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరి మీదైనా వాళ్ళు ఫైరింగ్ చేశారా? ఒక్క మాట చెప్పండి. పోలీసు ఎట్లా చనిపోయారు మరి? ఆ? పోలీసులు ఎట్లా చనిపోయారు? పోలీసు ఎట్లా చంపారు? వాళ్ళు చంపుకున్నారా? వాళ్ళే అదే చంపుకున్నారా? అండి. పోలీసు ఎట్లా చనిపోయారు? పోలీసులు ఎట్లా ఎంతమందిని వీళ్ళు కాల్చి చంపితే ఎంతమంది నువ్వు కాల్చి చంపితే ఆ రోజే 18 మంది 20 మందిని కాల్చి చంపారు. ఒక్క విషయం గ్రే హౌండ్ పోలీసులు ఎట్లా చనిపోయారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పిస్తారా? అందులో ఎవరి బుల్లెట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పిస్తారు? తెప్పించండి. గ్రే హౌండ్ పోలీసులు ఎవరి బుల్లెట్స్ తో చనిపోయారో మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించండి. గ్రే హౌండ్ పోలీసులు నాకు తెలిసినంత వరకు మావోయిస్టుల బుల్లెట్ తో చనిపోలేదు. పోలీసులు చంపారంటారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పిస్తే తెలుస్తుంది ఎలా చనిపోయారు. అంటారు దీన్ని, పిడివాదం అంటారు దీన్ని. ఏంటిదండి సార్? అంటే చంద్రకుమార్ గారు చంద్రకుమార్ గారు జనరల్ గా ఇప్పుడు మీరు కనీసం ఏతుందో ఒక మనిషిగా ఆలోచించకుండా, ఒక మానవత్వం ఉన్నటువంటి హృదయం ఉన్న మనిషిగా ఆలోచించకుండా మనుషులు చనిపోవాలని కోరడం ఇదేం మనస్తత్వము? శవాలు చూడాలనుకోవడం ఇదేం మనస్తత్వం? లిస్టు చెప్తాను నేను, వాళ్ళు చంపేసిన లిస్టు చదువుతాను నేను, వింటే మీకు ఓకే ఉంటే. ఇప్పుడు మేము వాళ్ళు చంపలేదని అంటలేము. దానిలో చెట్టు కట్టేసి చంపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు మావోయిస్టులు కూడా ఇస్తారు కదా ఒక లిస్టు. మన నాయకులను ఎంతమందిని చంపించారు, ఎట్లా చంపించారు, ఏ విధంగా చంపించారు, ఎన్ని రోజులు టార్చర్ చేసి చంపించారు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆగాడ్ ఎన్కౌంటర్ లో కోర్టు ఏం చెప్పింది, ఆ రికార్డ్స్ కూడా ఉంటాయి. విషయం ఏంటంటే చప్పట్లు 2 చేతులతో మోగుతాయి, ఒక చేతితో మోగవు. ఇవాళ వాళ్ళు కోరుకుంటూ మేము చెప్తున్నాం, ఇద్దరికి ఏమని చెప్పాము? మీరు ఆయుధాలు వాడద్దు అని చెప్పాము. దానికి మావోయిస్టులు స్పందించారు, మేము వాడము అని చెప్పారు. అప్పుడు మనం ఏం చేయాలా? చర్చిస్తాము అనాలా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు, కొంచెమైన రాజ్యాంగం అంటే ఏంటిది? ఆర్టికల్ 21 అంటే ఏంటిది? సరౌండ్ చేసి చంపడం రాజ్యాంగమా? చుట్టుముట్టి కాల్చి చంపడం రాజ్యాంగమా? అది ఆర్టికల్ 21. మావోయిస్టు రాజ్యాంగం చెప్పండి. మావోయిస్టు రాజ్యాంగంలో ఏం రాసింది అది కూడా చెప్పండి. శేఖర్జీ ఒక్క నిమిషం. భారత రాజ్యాంగంలో ఏం రాసింది ఉన్నది? మీరు ఇప్పుడు అది కాదండి, మీరు పాకిస్తాన్ తో చర్చ జరుపుతారు. చెప్పండి, మీరు జస్టిస్ కదా సార్. పెహల్గామ్ ఉగ్రవాదులు మనకు 25 మంది భారతీయులు చంపితే, క్రూరంగా చంపితే మీరేమంటున్నారు? ఆ పెహల్గామ్ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషించారని చెప్తున్నారు. అటువంటి శత్రు దేశంతో పాకిస్తాన్ తో చర్చలు జరుపుతున్నారే, ఈ ఆదివాసులతో చర్చలు ఎందుకు జరపరు? ఆదివాసులు చంద్రకుమార్ గారు వచ్చి మరిగిన నక్సలైట్లతో చర్చల ఆదివాసీలు అంటారు ఎందుకు మధ్యలో? ఆదివాసులకు ఏం పని అక్కడ? ఒక్కొక్కరిగా ఒక్క నిమిషం మురళీ మనోహర్ జీ, ఒక్క నిమిషం ఒక్కొక్కరిగా